వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇది అమృతకాల్ కాదు, వినాశకాల. ప్రధాని మోదీపై దిగ్విజయ గజం. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు మరవలేం. ఎమ్మెల్యే మేకతోటి సుచరిత. తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా తెలుగుదేశం పార్టీ భయపడదు. నారా భువనేశ్వరి. కేసీఆర్ అహంకారం, అవినీతి వల్లే బారాస అధికారం కోల్పోయింది. సిపిఐ నారాయణ. గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, ట్రాఫిక్ జామ్తో ప్రజలకు ఇక్కట్లు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజాగా మోదీ ప్రభుత్వంపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరసన తెలిపేందుకు రైతులను ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డ ఆయన దేశంలోనే అన్నదాతలకు ప్రశ్నించే హక్కు లేకుండా ప్రధాని మోదీ చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ కేవలం కార్పొరేటర్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నారని, ఆదాని లాంటి పారిశ్రామికవేత్తలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్యక్రమంలో ఎంపీ శ్రీమతి మాలోతు కవిత, మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రవీంద్ర కుమార్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగాలు కేసీఆర్వి, ప్రచారం కాంగ్రెస్ది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కేసీఆర్ గారు 1,60,83 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,83 మందికి మీరు జీతాలు వేస్తున్నారంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష. నిన్న కూడా మీరు ఇచ్చిన 15,750 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది. మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మా 2,32,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నమాట మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి అదనపు 2 లక్షల ఉద్యోగాలు కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు మరవలేం. ఎమ్మెల్యే మేకతోటి సుచరిత. ఈ రోజు తెగిడిన నోటితోనే పొగడ్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు. అదే కదా పాలన అంటే. వాలంటీర్స్ నియమించినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వడానికే చాలా మంది సందేహపడితే, ఈరోజు వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి, మా ఇంటి అబ్బాయి సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ ఫస్ట్ తారీఖు కల్లా తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీదయే అన్నా. ఇప్పుడైతే కోవిడ్ రోజులు, లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం. కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికే భయపడేటువంటి పరిస్థితుల్లో
మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలు అందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఎవరన్నా పెద్దవాళ్ళకి బాగోకపోతే తల్లిదండ్రులు బిడ్డలకైనా ఫోన్ చేస్తున్నారో లేదో కానీ ఈరోజు వాలంటీర్కి ఫోన్ చేసి అమ్మా మా పెన్షన్ ఏమన్నా ముందు ఇవ్వగలుగుతావా అంటే ఒక వాలంటీరు 2 కిలోమీటర్లు వెళ్ళి ఆ 3,000 తనయ్య అందించినటువంటి చరిత్ర కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లకు ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నా. మీరు ఇస్తున్నటువంటి ఇంకా చెప్పాలి అంటే ఒక వాలంటీర్ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి ఘనత కూడా అది మీకే దక్కుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా. మరి మీరు వాళ్ళ సేవలను ఇతోధికంగా పెంపొందించే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ అవార్డులు వాళ్లకు ప్రోత్సాహకాలు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటానన్నా. ఇంకొకటన్నా, మన దేశం హరిత విప్లవం చూసింది, నీలి విప్లవం చూసింది, శ్వేత విప్లవం కూడా చూసింది. కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీరేనన్నా. ఒకే నోటిఫికేషన్తో 1,35,000 సచివాలయటువంటి సిబ్బందిని మీరు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీలు చూడలేదు, పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం మీకే చెల్లుతుందన్నా. అక్రమ కేసులు పెట్టి బెదిరించే వారికి తెలుగుదేశం పార్టీ భయపడదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర, హిందూపురం నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హేమంత్, శోభ అనే దంపతులు తమ బాలుడికి పేరు పెట్టాలని భువనేశ్వరి కోరారు. ఆమె చిన్నాన్ని ఎత్తుకొని కుశల్ కృష్ణ అని నామకరణం చేశారు. చాలా కష్టాలు మీరందరూ ఎదుర్కొన్నారు, కానీ మన ధైర్యం, సహనం ఏం కోల్పోగలేదు. మనం పోరాడుతూనే ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలు చేసిందో. మన తెలుగు దేశం కార్యకర్తలు అంటే చాలు వాళ్ళు కొట్టడం లేదా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. అంటే ఏంటి? అది ఏం లేదు, మనని భయపెట్టించటానికి, మన కుంగిచ్చి కింద పడేయటానికి. కానీ మన తెలుగుదేశం బిడ్డలు ఏనాడు మనం కింద పడం, మనం పైకి లేచి దానికి ఆయుధం ఏంటి చెప్పండి? మన పోరాటానికి అది మీరు అది మర్చిపోకూడదు. మీరే కాదు, ఇంకా 10 మందితో కూడా మీరు తీసుకెళ్లి బూత్కి ఓటు వేయించే బాధ్యత మనందరిలోనే ఉంది. కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను. మన పిల్లలు భవిష్యత్తు కోసం, ఇప్పుడుండే యూత్ కోసం వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. కొంతమంది అన్నారు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు, ఇంకా మీరు ఎందుకు చెక్లు పంపించేయండి. కానీ నాకు అట్లా అనిపించలేదు. నేను వెళ్ళాలి, నా బిడ్డల్ని నేను చూడాలి, వాళ్ళకి నేనున్నానని భరోసా ఇవ్వాలని నేను ఇది ముందుకు తీసుకెళ్తున్నాను. బారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. వేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొమ్మకలు మునిగినట్టు రాదంతం చేస్తున్నారని ఆయన అనడం వివేకవంతుడి లక్షణం కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పారు. ఆ కేసులు మొత్తం రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన రోజు, కానీ అవేవి రద్దు చేయలేదు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు ఢిల్లీ మళ్ళా ఆవుకు పూజ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుళ్ళను పూజించడం ఒకవైపు, ఆందోళన కానీ చిత్తకపోతాం ఇంకొక వైపు. నోరు మాట్లాడితే నొసెక్కిచ్చే పద్ధతుల్లో మోడీ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోల్దోస్తూ ఉన్నారు. ఆ పార్టీలకి స్ప్లిట్ చేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేక పార్టీలని స్ప్లిట్ చేశారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలని బెదిరించడం, లొంగ తీసుకోవడం, దౌర్జన్యం చేయడం,
ఇది పనిగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం వస్తూ ఉంది. మరోవైపు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ వ్యక్తిగా ఉంది కాబట్టి దాన్ని ముప్పు తెప్పి పెడతా ఉన్నారు. సిసోడియా లాంటి వాళ్ళని 5-6 నెలలుగా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా నోటీస్ ఇచ్చిపోతా ఇంకా రేపు బాగా అరెస్ట్ చేస్తారు. కేసు ఏంటి? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ ఎక్కడ పుట్టింది? లిక్కర్ స్కామ్ పుట్టింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో. వైసీపీకి ముఖ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే లిక్కర్ స్కామ్లో ఉన్నారు. దాన్ని బ్రోకరేజ్ చేసింది ఎవరు? కమిషన్లు తీసుకొని కవిత, కేసీఆర్ కూతురు. ఇవి అంతటిపైన కేసులు వచ్చినాయి. కానీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పైనే కేంద్రీకరించి ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. వైసీపీ నాయకులందరూ హాయిగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి బానిస కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆయన జోలికి పోరు, వాళ్ళ ప్రాపర్టీ జోలికి పోరు. కేసీఆర్ కూడా లాస్ట్ మినిట్లో బీజేపీకి అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి కవితమ్మ జైలుకు పోదు. కోడికత్తి కేసు హత్యా ప్రయత్నానికి బాధితగా ఉన్నట్టు పోయి కేసు కోర్టుకు పోయి చెప్పడా? హత్యకు ప్రయత్నం చేశాడని చెప్పి శ్రేణు మాత్రం జైల్లో పెట్టి 5 ఏళ్ళ జైల్లో పెడతారా? పాప నిన్నగాక మొన్న అందరూ గొడవ పెడితే మన జైలు బయటకు వచ్చాడు. ఆ శ్రీను కూడా చంపేస్తారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు. వివేకానంద రెడ్డి చంపారు, అదే పద్ధతిలో ఆ శ్రీనివాసాన్ని కూడా చంపేస్తారు. డౌటే లేదు. వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలని, ప్రభుత్వాలని, సంస్థల్ని మీరు కాపాడతారా? 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. 10 ఏళ్లుగా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘ కాలం బెయిల్ పైన వెళ్ళాడు. కోర్టుకు పోడు, అతనికి జైలు శిక్ష పడదు. మిగిలిన ఆరోపణలు ఉండే వాళ్ళని హంట్ చేస్తూ ఉన్నారు. తెలుగు ప్రజానీకానికి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజానీకానికి శత్రువు ఎవరు ఉన్నారంటే బీజేపీనే. విభజన చట్టంలో పొరపాటును కూడా 2 రాష్ట్రాలకి అమలు చేయడం మానేశారు. బీజేపీతో కేసీఆర్ రాజీ పడ్డాడు కాబట్టి కేసీఆర్ పోయాడు. తెలుగు ప్రజలందరూ అసహించుకుంటున్నారు బీజేపీని. ఎందుకంటే రాజధాని విషయం సెటిల్ చేయలేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, కడప స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి దానికి అమలు లేదు, ఒక్క చట్టం అంటే ఒకటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఓడిపోయింది. ఏమాత్రం తెలంగాణను సాధించుకున్నటువంటి పార్టీగా ఉండేటువంటి టీఆర్ఎస్ ఆ గౌరవాన్ని కాపాడుకుని ఉంటే, ఔన్నత్యాన్ని కాపాడుకుని ఉంటే ఓడిపోయే ప్రసక్తి లేదు. ఒక విధంగా నేనే నిజాం నవాబు అపర ఇప్పుడు పుట్టా అనుకున్నాడు. అపర నిజాం నవాబు లాగా పరిపాలించాడు. అనేక మాట మీరు చెప్పామన్నమాట. దాని ఫలితంగానే పోయింది. రెండవది ఒకటే అంతకుముందు కూడా చెప్పాము, అహంభావం, అవినీతి, ఈ రెండే అతను ఓడించిపోతాయని చెప్పని ఎన్నికల ముందు కూడా నేను చెప్పాను. ఇక్కడే అహంభావం, అవినీతి, ఈ రెండే ఓడించిపోతాయని. ఇప్పుడు అవినీతి ఏమైంది? కాళేశ్వరం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాళేశ్వరం గవర్నమెంటే పోయి చూసింది. ముఖ్యమంత్రి వేడుకలు అందరూ తీసిపోయాడు. మేము అంత ముందర వెళ్ళాం, సిపిఐ దగ్గర అందరూ పోయినాం. పోతే మన లోపల కూడా రానిలే. ఆ పక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయారు, లోపల రానిలే. ఏమంత గోప్యం ఎందుకు? కాళేశ్వరం కూలిపోతా ఉందంటే అది పబ్లిక్ ప్రాపర్టీ, భయం ఉండదా? అంత ప్రాజెక్టుకి 7 పిల్లర్లు కుంగిపోతే 7 పిల్లర్లకు కుంగిపోయింది, ఏం కంపెనీ ఉనిగిపోయాయని చెప్పేసి అనే స్థాయికి ముఖ్యమంత్రి వచ్చారంటే ఆ ప్రాజెక్టు నీళ్లు నిండిన తర్వాత. గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సాధారణ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తెచ్చిపెట్టింది. వాలంటీర్లకు వందనం సభ కోసం గురువారం సీఎం ఫిరంగిపురం వస్తున్నారు. ఆ సభ కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుంచి జనాల్ని తరలిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో సహా స్కూల్ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భారీగా జనం తరలింపు జరుగుతుంది. ఆ వాహనాన్ని తెలాని మండలం అంగలకుదురు, సంగం, జాగర్లముడి మధ్య భోజనాల కోసం రోడ్డుపైన ఆపివేశారు. దీంతో ఆ మార్గంలో 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్లో ఓ అంబులెన్స్ కూడా ఇరుక్కుపోయింది.
ఇది అమృతకాల్ కాదు, వినాశకాల. ప్రధాని మోదీపై దిగ్విజయ్ గజం. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు మరవలేం. ఎమ్మెల్యే మేకతోటి సుచరిత. తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా తెలుగుదేశం పార్టీ భయపడదు. నారా భువనేశ్వరి. కేసీఆర్ అహంకారం, అవినీతి వల్లే బారాస అధికారం కోల్పోయింది. సిపిఐ నారాయణ. గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, ట్రాఫిక్ జామ్తో ప్రజలకు ఇక్కట్లు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.